దప్పుకొని వచ్చి చెప్పినప్పుడు పిల్లరా అదంటున్నాయా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆమె మాట్లాడుతుంది కదా యేసు ప్రభువారు ఆమె జీవితము గురించి చెబితే ఆమె తన ప్రాంతంలోనికి తన ఊర్లోనికి వెళ్ళి అనేకులకు చెప్పింది. అనేకులకు చెప్పినప్పుడు వారందరూ కూడా ఆమె గురించి మాట్లాడి ఆమె సాక్ష్యములు విని యేసు ప్రభు గురించి మాటలు విన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, అదిగో ఆమె చెప్పిన మాటను బట్టి కన్నా స్వయముగా మేము ఆయన గురించి విని ఆయన మాటలు విన్న తర్వాత మరింతగా మేము దేవునిలో విశ్వాసం పొందుకొని ఉన్నాం, మరింతగా భక్తిని కలిగి ఉన్నాం, మరింతగా దేవుని సన్నిధిలో ఎదగటానికి మాకెంతగానో ఆయన మాటలు దోహదపడ్డాయని వారు చక్కని సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ మాట్లాడుతున్నదిగా దేవుని బిడ్డారా, ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి గాక వాళ్ళు వెళ్ళి వింటేనంటే ఇంకా మరింతగా రక్షించబడ్డారంట. ఎవరి గురించి విన్నారు చెప్పండి? వాళ్ళు దేవుని గురించి విన్నారు. ప్రియా దేవుని సంగమా, రాత్రికాల సమయంలో దేవుని గురించి వింటున్నాం, మనము దేవుని గురించి ధ్యానం చేస్తున్నాం, మనము దేవుని గురించి ఆలోచన కలుగున్న మనము మన ఆత్మీయ జీవితము వింటున్నామా, ఆత్మీయంగా బలపడుతున్నామా, విని విడిచిపెట్టే వారము ఉంటున్నామా, ఆత్మీయంగా దేవునిలో బలపడే వారిలాగా ఉంటున్నామా? ఇక్కడ ఈ స్త్రీ అంటుందయ్యా, ఆ నీళ్లు నాకు త్వరగా ఇచ్చేయండి అంటుంది. ఏ నీళ్లు? జీవజలములనే నీళ్లు. ఏ నీళ్ళని చెప్పండి? జీవజలములనే నీళ్లు నాకు ఇవ్వమంటే అప్పుడు ఆయన అంటున్నాడు, జీవజల నీళ్లు ఇవ్వాలంటే అంత తొందరగా ఇచ్చే నీళ్లు కాదమ్మా అవి, ముందు నీ మనస్సు ఇవ్వవాలా.